కర్నూలు వాసులు ఉగాది పండుగను కాస్త భిన్నంగా జరుపుకుంటారు. పండుగ రోజున ఎడ్ల బండ్లు, పాడి పశువులతో వెరైటీగా దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడి తీర్చుకుంటే, పండుగ మరుసటి రోజు రజకులు సైతం తమదైన శైలిలో గాడిదలకు ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. నగరం నడిబడ్డున ఉన్న కల్లూరు చౌడేశ్వరి మాత ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఆనవాయితీగా ప్రకారం ఈసారి కూడా వినూత్న శైలిలో నిర్వహించారు. ఆలయం చుట్టూ బంకమట్టి వేసి నడుమ లోతు బురదలో రజకులు గాడిదల బండ్లతో ప్రదక్షిణలు చేశారు. తరతరాలుగా వస్తున్న ఈ విశిష్ట ఆచారం వేలాది మంది భక్తజనుల కేరింతల మధ్య అత్యంత ఉత్సాహంగా సాగింది. గాడిదలు బురదలో నడవలేకపోతుంటే బురదలో దిగిన యువకులు కేరింతలతో వాటిని ప్రోత్సహిస్తూ ప్రదక్షిణలు ముగించడం వెరైటీ. అంతకుముందు తమ ఇళ్ల నుంచి గాడిదలను అందంగా అలంకరించి తీసుకొని వచ్చేవారు కొందరైతే, మరికొందరు గాడిదలతో బండ్లు కట్టుకొని బ్యాండ్లు మేళాలు, తప్పట్లు, తాళాలు, నృత్యాలతో వినాయక నిమజ్జనం ఊరేగింపును తప్పించేలా ఊరేగింపుతో మరీ తరలి వచ్చారు. చాలా వెరైటీగా సాగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. Pandiri ini game berapa lagi?